నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తేమ్మా. సార్, జగన్ గారు ఈరోజు కుప్పంలో సభ పెట్టారు. ముఖ్యమైన అంశం ఏంటంటే కృష్ణా జలాల్ని కుప్పం వరకు తరలించారు. ఇందులో మనకి మెయిన్గా కనిపించేది కుప్పం మీద బాగా దృష్టి పెట్టారు. ఎందుకంటే అది చంద్రబాబు గారి నియోజకవర్గం కాబట్టి ఎట్లయినా ఓడించాలి అనేది మనకు ఒక వ్యూహంగా కనిపిస్తుంది. అసలు ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు? ఇన్నాళ్ళ నుంచి అక్కడ జరగని పని ఒకటి చేసి చూపించారు. దీన్ని ఎలా చూస్తారు? అంటే అది అసంపూర్తిగా ఉన్న పనుల్ని ఈయన ఈరోజు పూర్తి చేసి కుప్పంలో మీటింగ్ పెట్టారు. కుప్పం మీద ఫోకస్ చేయడానికి జగన్ గారి ఏదో వైసీపీ మెయిన్ ఫోకస్ ఇది ఏమిటంటే, లక్ష్యం ఏమిటంటే, ఒకటి 35 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఓటమి దిశగా తీసుకెళ్లాలనేది ఒక లక్ష్యం. సరే, ఆయన ఓడిపోతాడా లేదా అనేది సెకండరీ. కానీ ఆయన అలా టైట్ చేయడం వల్ల వీళ్ళకు ఒరిగేది ఏమిటి, వీళ్ళకి వచ్చేది ఏమిటి అంటే, ఒకటి చంద్రబాబు గారు తన నియోజకవర్గం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడు కాబట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు కదా. తిరగడంలో భాగంగా ఆయన జనరల్గా పెద్ద నాయకులు ఏం చేస్తారంటే, వాళ్ళ నియోజకవర్గాన్ని పెద్ద ఫోకస్ చేయరు. అక్కడ ఎవరు ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు, వాళ్ళు గెలుపు దిశగా తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏమిటంటే, చంద్రబాబు గారు ముందున్న పరిస్థితి ఏమిటంటే, కుప్పం టైట్ అవుతా ఉంది అనే ఒక ప్రచారం జరిగే కొద్దీ ఆయన ఏం చేస్తారంటే, కుప్పంలో కొద్ది రోజులు ఉండాల్సి రావడము, లేదా కుప్పంలో తన ప్రచారాన్ని ఉధృతం చేయడము, ఇవి చేయాల్సి ఉంటుంది. సరే, చంద్రబాబు గారిని కట్టడి చేయడం ఒక వ్యూహం అయితే, రెండో వ్యూహం ఏమిటంటే, ప్రతిసారి కూడా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఉంటాడు కదా, అతను ఈజీగా ఎలా గెలిచిపోతూ వచ్చాడంటే, తెలుగుదేశం వైపు నుంచి కుప్పంలో ఒక 50,000, 60,000, 70,000 ఇలా మెజారిటీ వచ్చేది. చంద్రబాబు గారికి ఎంత మెజారిటీ వచ్చేదో పార్లమెంట్ అభ్యర్థికి కూడా ఇంచుమించు కాస్త అటు ఇటుగా మెజారిటీ వచ్చేది. కాబట్టి చిత్తూరు సీటు ఈజీగా గెలిచేవాళ్ళు. లాస్ట్ టైం ఏం చేశారంటే, లాస్ట్ టైం టైట్ చేశారు. వైసీపీ కుప్పం మినహా అన్ని నియోజకవర్గాల్లో గెలవడం వల్ల ఒక కారణమైతే, చిత్తూరు ఎంపీగా ఆయన రెడ్డప్ప గారు సులభంగా గెలవగలిగారు. వైసీపీ ఎంపీ అంతకుముందు ఓడిపోయారు కదా, సామాన్య అని ఆవిడ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఏమిటంటే, జగన్ గారి స్ట్రాటజీ ఏమిటంటే, చంద్రబాబు గారి నియోజకవర్గం మీద ఫోకస్ చేయడం ఒకటే కాదు, ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా మీరు 35 సంవత్సరాలుగా ఆయన్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటున్నారు. ఈ 35 ఏళ్లలో 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ 7 టర్ములు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గము ఎక్కడుంది? కుప్పం తప్ప ఇంకెక్కడ లేదు. అంత నియోజకవర్గం మీకు అంత ఇంపార్టెన్స్, అంటే అంత ప్రాముఖ్యత కలిగిన కుప్పానికి చంద్రబాబు ఏం చేశాడు అని క్వశ్చన్ వేస్తున్నాడు ఆయన. నిజానికి చంద్రబాబు గారు కూడా తనను తాను వేసుకోవాల్సిన క్వశ్చన్ అది. ఎందుకంటే, ఒక వెనుకబడిన నియోజకవర్గంలో అంతకు మునుపు వేరే ఆయన అక్కడ ఉండేవాడు ఎమ్మెల్యేగా, ఆయన్ని ఖాళీ చేయించి ఈయన చంద్రగిరి నుంచి షిఫ్ట్ అయ్యి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి జనం ఇవన్నీ ఒక్కసారి కూడా ఓడించకుండా గెలిపిస్తూనే వచ్చారు. మరి ఇన్నిసార్లు గెలిపించినప్పటికీ కూడా మీరు మొన్న కూడా సభ పెట్టి ఏం మాట్లాడారు? కుప్పం వెనుకబడిన నియోజకవర్గము అంటారు ఆయన. ఎలా వెనుకబడిన నియోజకవర్గము? దానికి ఎవరు కారణం? మీరే కదా కారణము. ఒక ఎమ్మెల్యేగా, ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సినంత చేసే అవకాశం మీకు ఉన్నప్పటికీ మీరు ఎందుకు చేయలేకపోయారు? అది ఆయన వేసుకోవాల్సిన క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు కుప్పానికి కృష్ణా నీళ్లు అనేది పెండింగ్, అది ఎప్పటి నుంచో ఉంది. లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాదాపు చేసేసి ఉండాలి. ఆయన ఏమిటంటే అంచనాలు పెంచుకుంటూ వెళ్ళి ఇంకా ఒక 100 కోట్ల పనులను పెండింగ్లో పెట్టాడు. అంటే మరి ఎట్లా, మనమే కదా గవర్నమెంట్ వచ్చేది, తర్వాత చూద్దాంలే అని. మరి ఎందుకు ఈజీగా మీకు మీ హయాంలో ఈజీగా కుప్పానికి నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? అంటే నిజంగా మీకు ఆ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమే ఉంటే, మీ హయాంలో చేయాల్సిన చాలా పనులు వైసీపీ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే నేను చేశాను, నేను ద్రవిడ యూనివర్సిటీ తెచ్చాను అంటాడు ఆయన. ద్రవిడ యూనివర్సిటీ అనేది దానివల్ల ఏమిటి పెద్ద ప్రయోజనము? అంటే నేను చెప్పేది, ప్రజల స్థితిగతులకు, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావచ్చు, లేదా మంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒకటి వ్యవసాయానికి చేయూత ఇవ్వడం, 2 అక్కడున్న పరిశ్రమలను ఏదైనా ఉంటే పరిశ్రమలను నెలకొల్పడము, లేదా పరిశ్రమల దిశగా తీసుకెళ్ళడం. కుప్పంలో ఈ 2 జరగలేదు కదా. ఈ 2 జరిగి ఉంటే ఇప్పటికీ నీళ్లు లేవు, ఇప్పటికీ తాగునీళ్లు లేవు, ఇప్పటికీ ఈ సాగునీళ్లు లేవు అని మొత్తుకుంటూనే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ నీళ్లు రావడం వల్ల 6,000 ఎకరాలకు పైగా
ఆయకట్టు సాగులేకి వస్తుంది. అది కుప్పం నియోజకవర్గము పలమనేరు నియోజకవర్గానికి కలిపి 6,000 ఎకరాలంటే చాలా ఎక్కువ కింద లెక్క అది. మరి ఇంతకాలం అంటే ముందే ఎందుకు ఫినిష్ చేయలేదు అది? 100 కోట్లు అంటే అంత పెద్ద విషయం కాదు అది కదా అక్కడ. యాక్చువల్గా వీళ్ళు అంచనాలు పెంచుకుంటూ వెళ్ళారు. ఈయన అనుయాయులైనటువంటి ఇప్పుడు కడపలో శ్రీనివాసరెడ్డి గారు అని ఆయన వైఫ్కి కడప అసెంబ్లీ మాధవి గారికి ఇచ్చారు కదా టికెట్టు. వాళ్ళది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ, సీఎం రమేష్ గారి కన్స్ట్రక్షన్ కంపెనీ, 2 కన్స్ట్రక్షన్ కంపెనీలకి టెండర్లు వీళ్ళు ఇచ్చుకొని, అంటే ఈయన ఏమంటాడంటే జగన్, మీరు దాన్ని డబ్బులు సంపాదించే పనిగా చూశారు తప్ప ప్రజలకు మేలు చేసే పనిగా మీరు చూడలేదు అంటాడు ఆయన. సరే, దానికి నిజమే. మీ నియోజకవర్గంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మీరు పనులు చేసుకోలేకపోయారు అనే దాన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తే, జగన్ కానీ ఇంకెవరైనా కానీ, మీ దగ్గర సమాధానం ఎక్కడుంది? మీరు ఎందుకు ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు ఈ 100 కోట్ల పనులు కూడా వీళ్ళు ఇన్నాళ్ళు పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో కుప్పానికి ఏదో చేసేసామని అడావుడి చేయడానికి వైసీపీ ఈ కసరత్తు అంతా చేస్తూ ఉంది అంటారు. మీరు ఎట్లా కొట్టుకుంటే మాకేమే? మీ పాలిటిక్స్, మీ ఆరోపణలు, విమర్శలతో ప్రజలకు ఏమిటి సంబంధం? ప్రజలకు కావాల్సింది వాళ్ళకు సంబంధించిన పని. వాళ్ళ భూములకు నీళ్లు రావడం అనేది టార్గెట్. ఎవరిస్తే వాళ్ళకేమి? వైసీపీ ఇస్తే ఏమి, టీడీపీ ఇస్తేనేమి, ఎవరిస్తేనేమి? ఇంతకాలం మీరే కదా నాయకులు, మీరు ఎందుకు చేయలేదు? కుప్పాన్ని మున్సిపాలిటీ ఎందుకు చేయలేకపోయారు? కుప్పం ఈ రోజు కూడా మీరు కుప్పం టౌన్లోకి వెళితే అది ఏదో ఒక వెనకబడిన ఊరులాగా ఉంటుంది తప్ప మనకి ఏదో ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం, 14 ఏళ్ళ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యము, లేదా చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ నాయకులు ఇప్పుడు ఎవరున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? అంత సీనియరు, అంత రాజకీయ అనుభవము, కేంద్రంతో అన్ని సాన్నిహిత సంబంధాలు ఉన్నవాళ్ళు. అంటే ఒకప్పుడు ఇలా ఏ లెక్కన చూసినా కూడా కుప్పానికి ఒక అదృష్టం అనుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఉండడం. కానీ ఈయన అదృష్టాన్ని వాళ్ళకి ఎందుకు కలగజేయలేకపోయాడు? అంటే నిర్లక్ష్యం. నీ నియోజకవర్గ ప్రజల మీదే నీకు నిర్లక్ష్యం అని ఎవరైనా ఆరోపిస్తే చంద్రబాబు గారి దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే మున్సిపాలిటీ చేసింది వైసీపీ, సబ్ డివిజన్ అంటే దీనివల్ల ఏమిటి ఉపయోగాలు అంటే, ఒక పట్టణం డెవలప్ కావడానికి కొన్ని ఉపయోగాలు ఉంటాయి. పోలీస్ సబ్ డివిజన్ చేశారు, సరే అది లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ప్రాబ్లము. ఆ కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు, రెవెన్యూ డివిజన్ చేశారు. రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, అక్కడ రెవెన్యూలో సంబంధించిన పనులన్నిటికీ ఏ చిత్తూరుకో పోయి మదనపల్లికో పోయి ఇబ్బందులు పడకుండా వాళ్ళు నేరుగా తమ ఊరిలోనే తమ పనులన్నీ చేసుకుంటారన్నమాట. అంటే దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అసలు రెవెన్యూ డివిజన్ చేయడం వల్ల ఏమైనా అద్భుతాలు జరుగుతాయంటే అద్భుతాలు జరుగుతాయని ఏం చెప్పలేము, కానీ ప్రజలకు అది ఉపయోగం. అంటే ఒక రెవెన్యూ డివిజన్ వల్ల అక్కడ అధికారులు పెరుగుతారు, ఆఫీసులు పెరుగుతాయి, కొంత మొబిలిటీ అంటే జనానికి సంబంధించిన మొబిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా ఈయన ఏమంటాడంటే, అంటే జగన్ ఒక సాంప్రదాయిక యుద్ధానికి వ్యతిరేకంగా ఒక వ్యూహాత్మక యుద్ధం చేస్తున్నాడు. ఇంకా చంద్రబాబు ఇంకా సాంప్రదాయిక యుద్ధంలోనే ఉన్నాడు. ఆ నియోజకవర్గంలో ఏదో వాళ్ళు పలానా కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, వాళ్ళకి టికెట్ ఇచ్చేస్తాను, ఇట్లా ఏవేవో అట్లా ఆయన పాత వ్యూహాల్లోనే ఉన్నాడు. ఈయన కొత్త వ్యూహాల్లో ఉన్నాడు. కొత్త వ్యూహం అంటే ఏమిటంటే, ఈయన నేరుగా తన పథకాల లబ్ధిదారులను అదేమంటారు, ఒక రకమైన మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఈరోజు 87,000 కుటుంబాల కుప్పంలో ఉంటే అధికారిక లెక్కల ప్రకారం మా పథకాల ద్వారా 81,000 కుటుంబాలకు లబ్ధి చేకూరింది అంటున్నాడు ఈయన. అంటే 92% కుటుంబాలు ఏదో ఒక రకంగా వైసీపీ వల్ల లబ్ధి పొందాయి అంటున్నారు. 1,400 కోట్ల రూపాయలు కుప్పం నియోజకవర్గానికి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చాను అంటున్నాడు. అంటే 1,400 కోట్ల రూపాయలు అంటే జనానికి నేరుగా ఇచ్చింది. ఒక నియోజకవర్గంలో ఒక 2 లక్షల మంది జనం ఉంటారనుకుంటే వాళ్ళకి 1,400 కోట్ల రూపాయలు వెళ్ళడం అనేది చిన్న అమౌంట్ కాదు. అంటే అంటే ఎవరికి ఇస్తాడు ఆయన? పేదలకే కదా ఇస్తాడు, డబ్బున్న వాళ్ళు కాదు కదా ఆయన పథకాలు. పేదలకి వాళ్ళ ఇంటికి ఈ 4 ఏళ్లలో 5 ఏళ్లలో 1 లక్ష 2 లక్షలు 3 లక్షల రూపాయలు వచ్చింది అంటే అది వాళ్ళకి ఎక్కువ అమౌంట్. ఆయన ఏమంటున్నా అంటే బ్యాంక్ అకౌంట్ చెక్ చేయండి అంటున్నాడు. మీరు బ్యాంకుకి వెళ్ళండి, మీరు ఒక 10 సంవత్సరాల స్టేట్మెంట్ తీసుకోండి, 5 ఏళ్ల క్రితం చంద్రబాబు మీకు ఏమి ఇచ్చాడో చెక్ చేయండి, నేనేమి ఇచ్చానో చెక్ చేయండి. ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రజల మీద నేరుగా ప్రభావం చూపిస్తాయి. పేదలకి చెక్ చేయాల్సిన అవసరం లేదు సార్, వాళ్ళు గుర్తుంటది. మాకేం ఒరిగిందని ఆలోచిస్తారు, ఎంత వచ్చిందనేది వాళ్ళు గుర్తుంటది. మాకు తిండికి జరిగిందా, మాకు డబ్బులు వచ్చాయని ఆలోచిస్తారే తప్ప పత్రికల్లో ఏదో మద్యం సిండికేటు, ఇసుక సిండికేటు, లేదా ఇతను ఏదో చేశాడు అతను ఏదో చేశాడు, ఇవన్నీ వాళ్ళ మైండ్లో ఉండదు.
అవన్నీ కూడా కొంచెం చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుకునే విషయాలు అవన్నీ. నేరుగా ఓటేసే జనము ఆలోచిస్తున్నారు. అంటే ఈయన ఇంకేమంటాడంటే పెన్షన్లను మీరు ఇంతకుముందు క్యూలో నిలబడి ఇంకా ఏదేదో ఇబ్బందులు పడి తీసుకునేవాళ్ళు, నేను వచ్చిన తర్వాత మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుతూ మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నారు అంటున్నాడు. ఇవన్నీ కూడా మనకు బయట నుంచి చూసేవాళ్ళకి ఎవరో ఆయన ప్రభుత్వాన్ని ఏదో విమర్శిస్తూ ఉంటారే, అభివృద్ధి లేదు ఇవన్నీ, వీళ్ళకి ఏదో తమాషగా ఉంటుంది. కానీ నేరుగా పథకాన్ని తీసుకుంటున్న పేదలకు ఆలోచించే ఒక లక్షణం వస్తుంది. అవును, ఈయన ఇవన్నీ ఇస్తున్నాడు కదా, ఈయన 1000 రూపాయలు గతంలో 1000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఈయన 3000 ఇస్తున్నాడు కదా, ఈ 3000 రూపాయలు మన ఇంటికి చేరుతా ఉంది కదా 1వ తేదీకి, మనం ఎవరి దగ్గర చేయి చాచాల్సిన పనిలే, ఎవరో అధికారికి దండం పెట్టాల్సిన పనిలే, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా ఇంకేమంటాడంటే ఆయన, లాస్ట్ గవర్నమెంట్లో 30,000 మంది పెన్షన్దారులు ఉంటే నేను వచ్చిన తర్వాత 45,000 మందికి ఇస్తున్నాను, ఈ లెక్కలన్నీ చెప్తున్నాడు. ఈ లెక్కలన్నీ చెప్పి మీరు ఆలోచించుకోండి, నేను కావాలా చంద్రబాబు కావాలా అనేది ఆలోచించుకోండి అంటున్నాడు ఆయన. ఈయన ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈయన దగ్గర ఈ డేటా ఉంటుంది కాబట్టి ఈ డేటా ప్రకారమే వెళతాడు. ఇంకా ముందు నాట్ ఓన్లీ కుప్పమే కాకుండా అన్నిటికీ, కుప్పం మున్సిపాలిటీకి 66,000 కోట్లు నిధులు మంజూరు చేశాను అంటాడు. మరి గతంలో ఆయన ఉన్నప్పుడు 200 కోట్లైనా ఇచ్చి ఉండాలి కదా కుప్పానికి, అది నీ సొంతం కదా, నిన్ను ఓట్లేసి 35 ఏళ్ళుగా గెలిపిస్తున్నారు కదా, మరి నువ్వు 35 ఏళ్ళుగా గెలిపిస్తున్న వాళ్ళకి ఇప్పటికీ మా నియోజకవర్గం వెనకబడింది అని మీరే అంటున్నారు కదా, ఇది ఎలా సాధ్యం? పాలారు రిజర్వాయర్ అనేది ఎప్పటి నుంచో నలుగుతూ ఉంది, అది 1980 నుంచి పాలారు జలాలు రావాలి అంటున్నారు. మరి పాలారు జలాలు రావడానికి ఈయనకి కేంద్రంలోనూ కర్ణాటక గవర్నమెంట్తోనూ తమిళనాడు గవర్నమెంట్తోనూ అందరితో కూడా సఖ్యత ఉన్న ఒక కాలం ఉండింది కదా, మరి ఈజీగా తెచ్చే ఒక రిజర్వాయర్ని మీరు ఎందుకు తెచ్చుకోలేకపోయారు మీ నియోజకవర్గానికి? ఇప్పుడు మళ్ళీ ఈయన జగన్ వచ్చి దాన్ని ఏదో కొంచెం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వైపు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు చేశాడా జగన్ చేశాడా అనేది కుప్పం ప్రజలకు అనవసరం. వాళ్ళకి ఎవరు తమ కోసం చేశారు అనేది ఆలోచించుకోమని నేను చెప్తున్నాడు. కాబట్టి ఇది మైండ్ గేమ్. చంద్రబాబు ఏమిటంటే రేపు కుప్పం మీద ఎక్కువ ఫోకస్ పెట్టి జాగ్రత్తగా ఆయన ప్రచారం చేసి ఇవన్నీ చేయకపోతే కేవలం జగన్ని వ్యతిరేకించేస్తున్నారు, జగన్ వ్యతిరేక ఓటు అని ఒక ఉప్పెన్లాగా వచ్చి పడిపోతుంది మన మీద, ఇలాంటి భ్రమలకు గురైతే జగన్ ఆడే మైండ్ గేమ్ ముందు చంద్రబాబు రేపు కుప్పంలో కూడా డేంజర్లో పడినా ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. రైట్ సార్. చూద్దాం, అంటే అన్ని నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే కుప్పం ఒకటి కాబట్టి కుప్పంలో మరి రిజల్ట్ ఎలా ఉంటుందో ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది. ఎన్నికల్లో జగన్ కావాలి అనుకుంటే, అంటే ఎవరైతే ఓట్లు వేస్తారో పథకం లబ్ధిదారులంతా కూడా ఆయన వైపు కన్సాలిడేట్, ఇప్పుడు 3,000 ఇస్తున్నవాడు రేపు 5,000 ఇస్తానని కూడా వాగ్దానం చేయొచ్చు. వాళ్ళందరూ కన్సాలిడేటెడ్ అయిపోతే వీళ్ళు చెప్పే అభివృద్ధి లెక్కలు విధ్వంసం ఇవేమి పనిచేయవు. వాళ్ళు కూడా జగన్ వద్దు, రేపు చంద్రబాబు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తాడు మనకి అని నమ్మితే అప్పుడు జగన్ డేంజర్లో పడతాడు. చూద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మా.